హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. ఒకరు చేసిన కర్మఫలం మరొకరికి ఎప్పుడు వెళ్తుందో తెలుసా? కర్మ సిద్ధాంతం గురించి మనందరికీ తెలుసు. మనం చేసిన కర్మల ఫలితాన్ని మనం ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరుతాము. మంచి పనులకు మంచి ఫలితం, చెడు పనులకు చెడు ఫలితం ఖచ్చితంగా దక్కే తీరుతుంది అనేది మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఒకరు చేసిన కర్మఫలాన్ని మరొకరు అనుభవిస్తారు. అది ఎలా, ఎప్పుడు జరుగుతుందో చెప్పే ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచివాడై ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పేద బ్రాహ్మణులకు మధ్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు. ఒకరోజు యథావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద తన కాళ్ళతో పట్టుకొని పోతున్న పాము నోటి నుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నంలో పడింది. అది ఎవ్వరూ గమనించలేదు. ఆ భాగాన్ని ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వలన అతడు చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు చేయబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చాలా చింతించాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు? రాజా, వంటవాడా, పామా, గ్రద్ద లేక వడ్డించిన వ్యక్తా? వీరిలో ఎవరూ కూడా కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు. మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి? దీని గురించి చిత్రగుప్తుడికి సందేహం వచ్చింది. యమధర్మరాజును అడిగి సందేహ నివృత్తి చేసుకుందాము అనుకునేంతలో మర్నాడు అదే రాజ్యంలో దారినే పోతున్న పొరుగురి బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వ్యక్తిని అడిగారు. అతను వారికి దారిని చూపుతూ, బాబూ జాగ్రత్త, మా రాజుగారికి బ్రాహ్మణులంటే పడదు. నిన్ననే ఒక ఆయనను విషం పెట్టి చంపేశారు. మీ రోజులు బాగున్నాయో లేదో అని అన్నాడు. చిత్రగుప్తుని మనసులో ఉన్న సందేహాన్ని గమనించిన యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి, చిత్రగుప్త, మొత్తం పాపం అంతా కూడా ఇతని ఖాతాలో వెయ్యి అని ఆదేశించాడు. అంటే ఈ చెప్పిన వ్యక్తి ఖాతాలో వేయమన్నాడనమాట. అదేంటి మహాప్రభు అని చిత్రగుప్తుడు అడిగితే, యాదృచ్ఛికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించేవారికి ఆ మొత్తం కర్మఫలం కలుగుతుంది. అది ధర్మం అని అన్నాడు యమధర్మరాజు. అంటే అకారణంగా పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇతరులను నిందించడం, విమర్శించడం ద్వారా వారి కర్మలను మనం స్వీకరించిన వారిని అవుతాము. అలా వారు చేసిన కర్మల ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఏ విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా, పూర్తిగా అర్థం చేసుకోకుండా మనకి తోచిన విధంగా చెప్పకూడదు. ముఖ్యంగా చెడుని ప్రచారం చేయకూడదు. పూర్తి వివరాలు తెలిసినప్పుడు మాత్రమే దాని గురించి మనం చెప్పాలి. అంటే అప్పుడు కూడా తెలుసుకున్న విషయాన్ని మనం 10 మందికి చెప్పకపోతే దానివల్ల ఇంకా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాని గురించి ప్రచారం చేయాలి. అందుకే అంటారు, మనం ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు 3 పరీక్షలు చేసుకోవాలి అని. ఇది ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పడం అవసరమా? ఇందులో నిజం ఎంతుంది? ఇది వాళ్ళకి మేలు చేస్తుందా లేదా అని ఈ 3 విషయాలు తెలుసుకుని మాత్రమే మనం ఏ విషయాన్ని గురించైనా చెప్పాలి. ఇది కర్మ సిద్ధాంతం.